ఒకటి. అణ్వాయుధ దాడిని తట్టుకునేలా తేలియాడే కృత్రిమ దీవిని నిర్మిస్తున్న దేశం ఏది? జవాబు సి. చైనా. వివరణ: సముద్రంలో రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి మరియు అణ్వాయుధ దాడుల వంటి క్లిష్ట పరిస్థితులను తట్టుకోవడానికి చైనా ఒక అత్యాధునిక తేలియాడే కృత్రిమ దీవిని ఫ్లోటింగ్ ఆర్టిఫిషియల్ ఐలాండ్ నిర్మిస్తోంది. 2. ఇటీవల ఫీఫా వరల్డ్ కప్కు అర్హత సాధించిన అతిచిన్న దేశం ఏది? జవాబు బి. క్యూరకావ్. వివరణ: అతి తక్కువ జనాభా మరియు భౌగోళిక విస్తీర్ణం కలిగిన క్యూరాసావ్ దేశం ఇటీవల ఫిఫా ప్రపంచకప్ పోటీలకు అర్హత సాధించి 8 గరుడ వైమానిక విన్యాసాలు నవంబరు 16 నుంచి 27 వరకు ఏ దేశాల మధ్య జరుగుతాయి? జవాబు సి. ఇండియా - ఫ్రాన్స్. వివరణ: ఈ 8వ ఎడిషన్ గరుడ విన్యాసాలు ఫ్రాన్స్లోని మోంట్ డే మార్సన్లో జరుగుతాయి. ఈ ద్వైపాక్షిక వైమానిక విన్యాసాలు మొదటిసారిగా 2003లో ప్రారంభమయ్యాయి. 2. అమెరికాలో 2025 అక్టోబరు 1న ప్రారంభమైన గవర్నమెంట్ షట్డౌన్ ఎప్పుడు ముగిసింది? జవాబు బి. నవంబరు 10, 2025. వివరణ: అమెరికా బడ్జెట్ ఆమోదంలో జాప్యం కారణంగా అక్టోబరు 1న ప్రారంభమైన ప్రభుత్వ కార్యకలాపాల నిలిపివేత షట్డౌన్ నవంబరు 10న ముగిసింది. 3. ఇటీవల మరణించిన డిక్ చేనీ ఏ దేశానికి మాజీ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు? జవాబు సి. అమెరికా. వివరణ: అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు డిక్ చేనీ ఇటీవల కన్నుమూశారు. ఆయన అమెరికా రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నాయకులలో గుర్తింపు పొందారు. మిత్రశక్తి సైనిక విన్యాసాలు ఇటీవల కర్ణాటకలోని బెళగావిలో ప్రారంభమయ్యాయి. ఇవి ఏ దేశాల మధ్య జరుగుతాయి? జవాబు బి. ఇండియా - శ్రీలంక. వివరణ: భారత్ మరియు శ్రీలంక దేశాల మధ్య జరిగే 11వ మిత్రశక్తి ఉమ్మడి సైనిక విన్యాసాలు నవంబరు 10 నుంచి 23 వరకు కర్ణాటకలోని బెళగావిలో నిర్వహించబడ్డాయి. 5. ఇటీవల చైనా నావికాదళంలో చేరిన ఫూజియాన్ అనేది ఏమిటి? జవాబు సి. విమాన వాహక నౌక, నిఘా నౌక, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్. వివరణ: చైనా తన నావికా శక్తిని పెంచుకోవడంలో భాగంగా ఫుజియాన్ అనే అత్యాధునిక విమాన వాహక నౌకను ఇటీవల తన రక్షణ వ్యవస్థలో చేర్చుకుంది. 6. ఇటీవల ఫంగ్ వాంగ్ తుపాను ఏ దేశంలో సంభవించింది? జవాబు సి. ఫిలిప్పీన్స్. వివరణ: ఫంగ్ వాంగ్ తుపాను ఇటీవల ఫిలిప్పీన్స్ దేశాన్ని తాకి తీవ్ర నష్టాన్ని కలిగించింది. 7. ప్రపంచంలోనే మొట్టమొదటి నగదురహిత దేశం క్యాష్లెస్ కంట్రీగా అవతరించిన దేశం ఏది? జవాబు బి. నార్వే. వివరణ: డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంలో నార్వే ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచి మొదటి నగదురహిత దేశంగా గుర్తింపు పొందింది. 5వ ఎడిషన్ హరిమౌ శక్తి సైనిక విన్యాసాలు ఇటీవల ఏ దేశాల మధ్య రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ప్రారంభమయ్యాయి? జవాబు బి. భారత్ మలేషియా. వివరణ: భారత్ మరియు మలేషియా దేశాల మధ్య రక్షణ సహకారాన్ని పెంపొందించడానికి హరిమౌ శక్తి విన్యాసాలు నిర్వహిస్తారు. గమనిక: గరుడ శక్తి విన్యాసాలు భారత్ మరియు ఇండోనేషియా మధ్య జరుగుతాయి. 2025లో ఇవి హిమాచల్ ప్రదేశ్లో ప్రారంభమయ్యాయి. 2. ఆండ్రేజ్ బాబిస్ ఏ దేశ ప్రధానిగా నియమితులయ్యారు? జవాబు సి. చెక్ రిపబ్లిక్. వివరణ: రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆండ్రెజ్ బాబిస్ ఇటీవల చెక్ రిపబ్లిక్ దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 3. మలేషియాలో జరిగిన 31వ ఎడిషన్ సుల్తాన్ అజ్లాన్ షా కప్ ఫైనల్లో భారత్ను ఓడించి
ఏ దేశం తొలిసారి విజేతగా నిలిచింది? జవాబు బి. బెల్జియం. వివరణ: సుల్తాన్ అజ్లాన్ షా హాకీ టోర్నమెంట్ ఫైనల్లో బెల్జియం జట్టు భారత్పై విజయం సాధించి ఈ ప్రతిష్టాత్మక కప్ను మొదటిసారి గెలుచుకుంది. 4. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రకటించిన 2025 సంవత్సరపు పదం వర్డ్ ఆఫ్ ద ఇయర్ ఏది? జవాబు డి. రేజ్ బైట్. రేజ్ బెయిట్. వివరణ: సోషల్ మీడియాలో ఆగ్రహాన్ని లేదా వివాదాలను రేకెత్తించే కంటెంట్ను సూచించే రేజ్ బెయిట్ అనే పదాన్ని ఆక్స్ఫర్డ్ 2025 సంవత్సరపు పదంగా ప్రకటించింది. గమనిక: >1 కేంబ్రిడ్జ్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2025 పారాసోషల్. పారాసోషల్. 2 కోలిన్స్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2025 వెబ్ కోడింగ్. వెబ్ కోడింగ్. 5. భారతదేశం ఏ కాలానికి గాను యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డుకు తిరిగి ఎన్నికైంది? జవాబు బి. 2025 నుండి 2029. వివరణ: అంతర్జాతీయ స్థాయిలో విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక రంగాలలో భారత ప్రాధాన్యతను గుర్తిస్తూ యునెస్కో కార్యనిర్వాహక మండలికి 2025 నుండి 2029 వరకు భారత్ తిరిగి ఎన్నికైంది. గమనిక: ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ IMO కౌన్సిల్కు కూడా 2026 నుండి 27 కాలానికి భారత్ ఎన్నికైంది. 6. ఏ దేశానికి నూతన ప్రధానిగా ఎలిడియో వియేరా నియమితులయ్యారు? జవాబు ఏ. తూర్పు తైమూర్, ఈస్ట్ తిమోర్. వివరణ: ఎలిడియో వియేరా ఇటీవల తూర్పు తైమూర్ దేశానికి నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద సౌర పార్కును సోలార్ పార్క్ ఏ దేశం నిర్మిస్తోంది? జవాబు సి. చైనా. వివరణ: చైనా సుమారు 610 కి.మీ. విస్తీర్ణంతో ప్రపంచంలోనే అతిపెద్ద సౌర పార్కును నిర్మిస్తోంది. ఈ పార్క్ పరిమాణం అమెరికాలోని చికాగో నగరమంత ఉంటుంది. 2. 2024 గ్లోబల్ కమిట్మెంట్ టు డెవలప్మెంట్ ఇండెక్స్. కమిట్మెంట్ టు డెవలప్మెంట్ ఇండెక్స్లో భారతదేశం ర్యాంకు ఎంత? జవాబు బి. 36. వివరణ: ఈ సూచీలో భారత్ 36వ ర్యాంకులో నిలిచింది. స్వీడన్, జర్మనీ, నార్వే దేశాలు వరుసగా మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. 3. మిత్రశక్తి. మిత్రశక్తి అనేది ఏ 2 దేశాల మధ్య జరిగే సంయుక్త సైనిక విన్యాసం? జవాబు బి. భారత్, శ్రీలంక. వివరణ: భారత్ మరియు శ్రీలంక మధ్య 11వ మిత్రశక్తి విన్యాసాలు ఇటీవల కర్ణాటకలోని బెళగావిలో ప్రారంభమయ్యాయి. ఇవి 2025 నవంబరు 10 నుండి 23 వరకు జరిగాయి. 4. ఇటీవల ఏ అంతర్జాతీయ సంస్థ భారతదేశంలో తొలిసారిగా చైల్డ్ ప్రొటెక్షన్ ఇన్నోవేషన్ ఫండ్ను ప్రారంభించింది? జవాబు సి. యూనిసెఫ్. వివరణ: చిన్నారుల రక్షణ కోసం యూనిసెఫ్ ఈ ప్రత్యేక నిధిని ప్రారంభించింది. దీనితో పాటు ప్రామిస్ టు చిల్డ్రన్ అనే ప్రచారాన్ని కూడా చేపట్టింది. 5. ఫీఫా వరల్డ్ కప్కు మొదటిసారి అర్హత సాధించిన క్యురాకావ్ ఏ ప్రాంతానికి చెందిన దేశం? జవాబు సి. కరేబియన్, ఉత్తర అమెరికా. వివరణ: క్యురాసావ్ అనే ఒక చిన్న దేశం ఇటీవల ఫిఫా ప్రపంచ కప్కు అర్హత సాధించి సంచలనం సృష్టించింది. 6. ఇటీవల ఇరాన్ ప్రభుత్వం భారతీయులకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకుంది? జవాబు బి. వీసారహిత ప్రవేశం నిలిపివేత. వివరణ: భారతీయులకు గతంలో ఉన్న వీసారహిత ప్రవేశాన్ని వీసా ఫ్రీ ఎంట్రీ ఇరాన్ ఇటీవల రద్దు చేసింది. 7. అల్ట్రా మోడరన్ వెపన్ మార్ట్లెట్ క్షిపణి వ్యవస్థ సరఫరా కోసం భారత్ ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది? జవాబు సి. బ్రిటన్. వివరణ: భారత్, బ్రిటన్ మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా
తేలికపాటి బహుళ ప్రయోజనకర క్షిపణి వ్యవస్థ మార్ట్లెట్ను భారత సైన్యానికి సరఫరా చేస్తారు. దీనిని ఐర్లాండ్కు చెందిన థేల్స్ ఎయిర్ డిఫెన్స్ సంస్థ అభివృద్ధి చేస్తోంది. 8. 2025 అక్టోబరులో జరిగే 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్కు ఎవరు నాయకత్వం వహిస్తారు? జవాబు సి. ఓం బిర్లా. వివరణ: బార్బడోస్ రాజధాని బ్రిడ్జ్ టౌన్లో జరిగే ఈ సమావేశానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా భారత ప్రతినిధి బృందానికి అధ్యక్షత వహిస్తారు. 9. ఇటీవల వార్తల్లో నిలిచిన ఫుజియాన్ అనేది ఏమిటి? జవాబు బి. విమాన వాహక నౌక, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్. వివరణ: ఫుజియాన్ అనేది చైనా నౌకాదళంలో చేరిన అత్యాధునిక విమాన వాహక నౌక. 10. భారత్ ఇటీవల 1000 మంది విద్యార్థులకు ఈ స్కాలర్షిప్లు అందించాలని ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? జవాబు బి. ఆఫ్ఘనిస్తాన్. వివరణ: 2025 నుండి 26 సంవత్సరానికి గాను ఆఫ్ఘనిస్తాన్ విద్యార్థులకు 1000 ఈ స్కాలర్షిప్లను అందజేయాలని భారతదేశం నిర్ణయించింది. ఇండోనేషియా దేశాన్ని ఇటీవల 2025 నవంబరు 19న పోలియో రహిత దేశంగా అధికారికంగా ప్రకటించింది. 5. ప్రపంచ బాక్సింగ్ అధ్యక్షుడిగా నియమితులైన జెన్నాడీ గోలోవ్కిన్ ఏ దేశానికి చెందినవారు? జవాబు సి. కజకిస్తాన్. వివరణ: కజకిస్తాన్కు చెందిన జెన్నాడీ గోలోవ్కిన్ ప్రపంచ బాక్సింగ్ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. 6. సాగర్మాత మైత్రి 2025 అనేది ఏ రెండు దేశాల మధ్య జరిగిన సైనిక విన్యాసం? జవాబు బి. నేపాల్ - చైనా. వివరణ: నేపాల్ మరియు చైనా దేశాల మధ్య జరిగిన 5వ విడత సైనిక విన్యాసాలను సాగర్మాత మైత్రి 2025 అని పిలుస్తారు. 7. క్షిపణుల నుంచి రక్షణ పొందేందుకు స్టీల్ డోమ్ అనే మల్టీలేయర్ డిఫెన్స్ సిస్టమ్ను అభివృద్ధి చేస్తున్నట్లు ఏ దేశం ప్రకటించింది? జవాబు బి. టర్కీ. వివరణ: తుర్కియే దేశం తన గగనతల రక్షణ కోసం స్టీల్ డోమ్ అనే అధునాతన మల్టీలేయర్ డిఫెన్స్ సిస్టమ్ను అభివృద్ధి చేస్తున్నట్లు గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? జవాబు సి. 4. వివరణ: ప్రపంచ దేశాల సైనిక బలాన్ని బట్టి ఇచ్చే గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025లో భారత్ 4వ స్థానంలో నిలిచింది. అమెరికా, రష్యా, చైనా మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. 2. 2025 అక్టోబరు 1 నుంచి యువ శాస్త్ర, సాంకేతిక నిపుణులను ఆకర్షించేందుకు కే వీసాను ప్రవేశపెట్టిన దేశం ఏది? జవాబు బి. చైనా. వివరణ: సైన్స్ అండ్ టెక్నాలజీ టాలెంట్ వీసా. సైన్స్ అండ్ టెక్నాలజీ టాలెంట్ వీసా లేదా కే వీసాను చైనా ప్రభుత్వం విదేశీ మేధావులను ఆకర్షించడానికి ప్రవేశపెట్టింది. 3. ఇటీవల మరణించిన డిక్ చేనీ ఏ దేశానికి మాజీ ఉపాధ్యక్షుడు? జవాబు డి. అమెరికా. వివరణ: అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు డిక్ చేనీ ఇటీవల మరణించారు. ఆయన అమెరికా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. 4. 2025 గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారతదేశం స్థానం ఎంత? జవాబు ఏ. 102. వివరణ: ప్రపంచ ఆకలి సూచీ 2025లో భారత్ 102వ ర్యాంకును కైవసం చేసుకుంది. ఇది దేశంలోని పోషకాహార పరిస్థితిని ప్రతిబింబిస్తుంది. 5. సముద్రశక్తి 2025 ద్వైపాక్షిక నౌకాదళ విన్యాసాలు భారత్ మరియు ఏ దేశం మధ్య జరుగుతాయి? జవాబు బి. ఇండోనేషియా. వివరణ: భారతదేశం మరియు ఇండోనేషియా దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక నౌకాదళ విన్యాసాలను సముద్రశక్తి అని పిలుస్తారు. 6. కునార్ నది, కామా నది ఏ రెండు దేశాల మధ్య సరిహద్దుగా ప్రవహిస్తోంది? జవాబు సి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. వివరణ: కునార్ నది పాకిస్తాన్
మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దుగా ఉంది. దీనినే పాకిస్తాన్లో చిత్రాల్ నది అని, ఇది కాబూల్ నదికి ఉపనది అని పిలుస్తారు. 7. యునెస్కో. యునెస్కో తాత్కాలిక జాబితాలో ఇటీవల భారత్ నుంచి ఎన్ని ప్రదేశాలకు చోటు దక్కింది? ఏ 2 బి 3 సి 5 డి 1. జవాబు బి 3. వివరణ: మహారాష్ట్రలోని దక్కన్ ఉచ్చులు, కర్ణాటకలోని సెయింట్ మేరీస్ ఐలాండ్, మేఘాలయలోని మేఘాలయాన్ యుగగుహలు ఇటీవల ఈ జాబితాలో చేరాయి. దీనితో మొత్తం ప్రదేశాల సంఖ్య 69కి చేరింది. 8. తల్లి నుంచి బిడ్డకు హెచ్ఐవి, సిఫిలిస్, హెపటైటిస్ బి వంటి వ్యాధులు సోకకుండా కట్టడి చేసిన ప్రపంచంలో మొదటి దేశం ఏది? ఏ బి సింగపూర్, సి మాల్దీవులు, డి శ్రీలంక. జవాబు సి మాల్దీవులు. వివరణ: మాల్దీవులు ఈ ప్రాణాంతక వ్యాధులు తల్లి నుంచి బిడ్డకు సంక్రమించకుండా విజయవంతంగా అడ్డుకున్న మొదటి దేశంగా రికార్డు సృష్టించింది.